ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనగా లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం వల్ల లేవనెత్తినారు. జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ మంచిదే, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని చెప్పినారు. వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ 2011 గణాంకాలనే ఎందుకు తీసుకున్నారు? ఇప్పటి ప్రభుత్వమే జనగణన చేసింది కదా, 62 లక్షల మంది ఉన్నాం కదా అనేటువంటి సంశయం మొదటిది ఎత్తింది. దానికి పెద్దగా సంశయం కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా భారతదేశంలో 2011 జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. ద క్రైటీరియా ఫర్ ద సెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ 2011 సెన్సెస్. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రక్రియ కానీ ఏ ప్రభుత్వ నిర్ణయం కానీ తీసుకున్నా 2011 గణాంకాల మీద ఆధారపడి తీసుకుంటాం. లేని పక్షంలో అది న్యాయస్థానంలో కానీ ఇంకెక్కడ కానీ కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ రోజు వరకు నిర్దిష్టమైనటువంటి ప్రామాణిక జనాభా గణన ఏది అంటే 2011 కనుక దాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే పర్సెంటేజ్లో మాకు 11% వచ్చేది ఉండే 9% ఇచ్చినారు, మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం. దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తాం. దాంతోపాటు ఎందుకు మాలలకు 5 ఇచ్చినారు, మాదిగలకు 9 ఇచ్చినారు? మాలలున్నది 12 లక్షల మంది కదా, మేమున్నది 32 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు, మాదిగలు 32 లక్షలు ఉన్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా, కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం రెండోది. మూడవది. నాలుగోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ABCD గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది నాలుగవది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసినారు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనలను వెలుబుచ్చడం జరిగింది. వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం. మొదటిది 2011 సెన్సెస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక అది తీసుకోవడం జరిగింది. రెండో